మిమ్మల్ని చూస్తున్నప్పుడు ద సాంగ్ పీకాసో చిత్రమా అదే గుర్తొస్తుంది. అలానే ఉన్నారు. పీకాసో చిత్రమా. నితిన్ గారి గురించి చెప్పండి. మీకు అండ్ ఆయనకున్న బాండింగ్, లైక్ ఆవిడ నిన్ను ఎప్పుడు తమ్ముడు అని పిలవలేరు అని ఒక డైలాగ్తో. నువ్వు ఎప్పటికీ ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు. ఎప్పుడైనా సరే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవ్వడం, అంటే లైక్ ఎందుకు వదిలేసి వచ్చేసాను, ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు ఈ రోల్ చేస్తుంటే బాగుండేది లేకపోతే అలా అనుకున్నవి ఉన్నాయి. ఓ ఇదేదో రోల్ బాగుంది, ఇది నేను చేస్తే ఎలా చేసేదాన్ని, ఓహో వీళ్ళు బాగా చేశారే. ఇలా మీరు ఇండస్ట్రీలో గమనించిన డిఫరెన్స్ ఏంటి? అంటే కొన్ని సినిమాలకి థియేటర్స్ అవసరం లేదా. అపార్ట్ ఫ్రమ్ యువర్ మూవీస్ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన సీన్స్ రీసెంట్ టైంలో ఏమైనా? నేను పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 years ఆర్ సంథింగ్ లైక్ దట్ అప్రాక్సిమేట్లీ పెద్ద చూడలేదు. రీసెంట్ టైంలో యంగ్ హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళతో డెఫినెట్లీ కలిసి నటించాలి అని అనుకున్న ఇద్దరు పేర్లు చెప్పండి. మేబీ నాకు చిరంజీవి గారితో చేయాలనిపిస్తుంది. వరకు చేసిన క్యారెక్టరేషన్లో తమ్ముడిని వదిలేసి విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అండ్ యూ లవ్ ఆల్వేస్? సమ్హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు మిస్ అమ్మ సో మచ్. ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ ఫిల్మ్ స్వయంవరం కదా, వాళ్ళు చెప్పడం ఏంటంటే 30,000. కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా ఈవిడ సోషల్ మీడియాలో భలే యాక్టివ్ ఉంటారనమాట. ఆవిడ ఫ్రెండ్స్తో కలిసి చేసిన వీడియోస్ కావచ్చు అన్నీ. అండ్ అంటే లైక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆవిడ చేసిన సినిమాలన్నీ, ఆవిడ చేసిన క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా ఆనిముత్యాలనే చెప్పుకోవాలి. అండ్ అనుకున్నా ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే ఆవిడని కలవాలి, ఆవిడతో మాట్లాడాలని. షీఈ్ నాన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ లయ గారు. సో రైట్ నౌ నాతో పాటు ఉన్నారు. అండ్ తమ్ముడు అంటూ ఒక పవర్ఫుల్ క్యారెక్టరేషన్తో మన ముందుకు రాబోతున్నారు. ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు ద సాంగ్ పీకాసో చిత్రమా అదే గుర్తొస్తుంది. అలానే ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు ఎలా మెయింటైన్ చేసుకున్నారో అది చెప్పండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఉన్న వాళ్ళమే, వీ కాంట్ మెయింటైన్ అవర్ వెయిట్ ఆర్ అవర్ లుక్స్, బట్ స్టిల్ యూ మెయింటైన్ యువర్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎలా, హౌ? అంటే ఐ విల్ టెల్ యూ, ఇట్స్ అంటే మెయింటైన్ ఏం లేదు, జస్ట్ నేను డాన్స్ చేస్తాను అంతే, దట్స్ ఆల్. బట్ యాక్చువల్లీ అంటే మెయింటైన్ కంటే హెల్త్ రిలేటెడ్గా చేస్తే బెటర్. అంటే సన్నగా అవ్వాలని కాకుండా హెల్తీగా ఉండడం కోసం ఐ థింక్ చిన్నప్పటి నుంచే, అంటే కిడ్స్గా ఉన్నప్పుడు మనకి ఆ కల్చర్ లేదు కాబట్టి మనము నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ పేరెంట్స్ కానీ ఆర్ ఇప్పుడు ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా కానీ ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ మనము వీ హ్యావ్ టు వర్క్ ఆన్ స్ట్రెంత్ ట్రైనింగ్. నేను చెప్తున్నాను ఎందుకంటే నేను రియలైజ్ అయ్యాను ఇప్పుడే దట్ కార్డియో ఒక్కటే నాట్ ఇనఫ్. ఓకే, అంటే వాకింగ్ చేసాం కదా, అంటే ఇట్స్ అన్ యాక్టివిటీ వెరీ గుడ్, బట్ అది వెయిట్ లాస్ కోసము, లేకపోతే ఇప్పుడు నాకు షుగర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను వాకింగ్ చేస్తే నాకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, ఇలాంటి మోటివేషన్ కాదు. ఇట్స్ జస్ట్ దట్ అదొక రొటీన్, అదొక యాక్టివిటీ, దెన్ ఇంకొకటి అలా స్ట్రెంత్ ట్రైనింగ్ ఇలానే పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే డన్. అండ్ తమ్ముడు గురించి మాట్లాడదాం. లైక్ ట్రైలర్ స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్తో మీరు కంబ్యాక్ ఇచ్చారని అర్థమైంది. బట్ తమ్ముడు స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద 3 points దట్ ఎస్ నేను దీంతో రావాలి డెఫినెట్లీ అని అనుకున్నారు? ఫస్ట్ పాయింట్ ఆబ్వియస్లీ ఇస్ అ స్టోరీ అండి. స్టోరీలో కొత్తదనం, నెరేషన్లో ఇది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏమవుతుంది అంటే, లేకపోతే ఏంటంటే ఇట్స్ వెరీ ఇప్పుడు నేను రొటీన్గా చూసేటట్టుగా లేకుండా ఉన్న కాన్సెప్ట్. సో అందుకని స్టోరీకి ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అంటే నేను ఆర్డర్లో చెప్పడం లేదు, బట్ ఆల్ దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్. సో నేను నెక్స్ట్ డైరెక్టర్ గారు శ్రీరామ్ వేణు గారు ఆల్రెడీ విమెన్కి వెరీ వెరీ గుడ్ రోల్స్ ఇస్తారు. అది కొంచెం అవనండి, ఎక్కువ అవనండి, ఇట్స్ స్ట్రాంగ్ విమెన్. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఒక విమెన్ కాకుండా, అండ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది 1 scene అవనండి, 10 scenes అవనండి, ఫుల్ మూవీ అవనండి, డజంట్ మ్యాటర్. సో వాళ్ళకి కావాల్సిన రికగ్నిషన్ వస్తుంది. సో ఐ థాట్ శ్రీరామ్ వేణు గారు ఇస్ ఆల్సో అన్ అసెట్ ఫర్ ద ఫిలిం. సో రెండు. దెన్ ద బ్యానర్. Okay. Because of course Dil Raju garu with all his experience, with all his knowledge,
ఆయన గుడ్ స్క్రిప్ట్ని ఎన్నుకుంటారు అని ఒక ఫీలింగ్. అండ్ దెన్ ఆయనకి ఈ స్క్రిప్ట్కి కావాల్సిన అన్ని న్యాయం చేస్తారు యాజ్ అ ప్రొడ్యూసర్. అండ్ ఆయన ఈ సినిమాని ప్రమోట్ చేసే విధంలో కూడా చాలా చేయగలరు. ఇవన్నీ ఇస్ ప్లస్. అంటే నేను బ్రీఫ్గా చెప్పేశాను, బట్ కాకపోతే ఏంటంటే ఈ 3 పాయింట్స్ వల్ల చూస్ చేస్తాను. బేసికల్గా బిఫోర్ మ్యారేజ్ అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి లైక్ అమ్మ నాన్న దగ్గర నుంచి తీసుకుంటే ఓకే సరిపోతుంది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఆగకూడదని నేను అనుకుంటున్నాను, మీరు ఇంకా మూవీస్ చేయాలి అని. బట్ ఈ స్టోరీ విన్నప్పుడు లైక్ మీరు ఎవరి సజెషన్ తీసుకున్నారు? లైక్ మీ హస్బెండ్ ఆర్ పిల్లల దగ్గర నుంచి ఏమైనా సజెషన్ తీసుకోవడం, కథ ఇలా ఉందని చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? లేదండి, అంటే కథ నేను ఇక్కడికి వచ్చాక విన్నాను. అక్కడ ఉన్నప్పుడు జస్ట్ పైన 1 లైనర్ సో విన్నాను అంతే. అంటే జస్ట్ ఐ నో దట్ ఇట్ ఈస్ తమ్ముడు అని పేరు కూడా పెట్టలేదు అప్పుడు. నో, అంటే ఇలాగా సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం అని. తర్వాత మళ్ళీ అలాగే అందులో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇలా బేర్ మినిమం ఒక లైన్లో చెప్తారు కదా, సో వాట్ ఈస్ ద క్యారెక్టర్ అని అలా చెప్పారు అంతే. అండ్ దెన్ అది విన్నప్పుడు అలాగే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు అలాగే దిల్ రాజు గారు ఇవన్నీ కదా, సో ఇవేంటంటే వాళ్ళకి చెప్పినప్పుడు ఫ్యామిలీకి వాళ్ళు వెంటనే ఇది నేను ఎక్సైట్ చేసింది. ఎందుకంటే ఇదివరకు చాలా విన్నాను కానీ అవేమీ ఎక్సైట్ చేయలేదు నన్ను అనమాట. సో ఇది ఎక్సైట్ చేసింది అంటే ఇది ఏదో చాలా ఉన్నట్టే అనమాట. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతకంటే నాకు తెలియదు, సో నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో బట్ నువ్వు అలా బిలీవ్ చేస్తున్నావు అంటే డెఫినెట్లీ బాగుంటుందన్నమాట. అయితే నువ్వు తప్పకుండా చెయ్యాలి అప్పుడు, బికాస్ మనకు వచ్చినప్పుడే మనం చేయగలం. సో నువ్వు చెయ్యాలి, ఎందుకంటే నీ స్పెషాలిటీ అదే, నీకున్న టాలెంట్ అది, నువ్వు అందులో షైన్ అవ్వాలి. సో వచ్చినప్పుడు చేసే, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, మాట్లాడు అంటే కాదు. ఇప్పుడు తీసుకోవడానికి రెడీగా లేదు, జస్ట్ ఆఫర్ చెప్పారంతే. ఇప్పుడు మనం వీఆర్ నాట్ యెట్ సెలెక్టెడ్, వీ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్ అని చెప్పాను అనమాట. సో తర్వాత ఒక 15 days అయ్యాక ఇండియా వచ్చినప్పుడు అసలు ఫుల్గా విన్నాను. అండ్ ఐ గాట్ వెరీ థ్రిల్డ్. అంటే నేను ఒక రకమైన ఎక్స్పెక్టేషన్తో వచ్చినా కూడా దాన్ని మించి ఉన్నాయి నెరేషన్లో. సో నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే మన పాటే చెప్తారు, అన్ని పాటలు అంతా పైన చెప్పడమే, బట్ అయినా కూడా నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. ఓకే. అండ్ నితిన్ గారి గురించి చెప్పండి. అంటే లైక్ ఆయన చాలా వరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాం కానీ, బట్ మీకు అండ్ ఆయనకు ఉన్న బాండింగ్, లైక్ ట్రైలర్ లాస్ట్ షాట్లో ఆవిడ నిన్ను ఎప్పుడు తమ్ముడు అని పిలవలేరు అని ఒక డైలాగ్తోనే కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. లైక్ హీ జస్ట్ వాంట్ టు ఇంప్రెస్ యూ, ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యన. సో వర్క్ విత్ నితిన్ గారు ఎలా అనిపించింది? సో నితిన్ గారు అంటే చాలా సినిమాలు చేశారు. అండ్ ఎస్పెషలీ అంటే ఒక లవర్ బాయ్ లుక్ అని చెప్పచ్చు. వన్స్ అపాన్ ఎ టైమ్ అవుతే ఇంకా అదే దిల్ టైంలో అవుతే అసలు ఇంకా లవర్ బాయ్ ఇమేజ్ కాబట్టి, ఇంకా అంటే యంగ్గా ఉన్నారు కాబట్టి ఇంకా అండ్ అందుకని అంటున్నాను, హీఈస్ లుకింగ్ వెరీ యంగ్ కాబట్టి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న, అంటే అలా అనుకోగలిగిన నితిన్ గారు కూడా ఇందులో ఎంతో డిఫరెంట్గా, ఎంతో సీరియస్గా, ఎంతో అంటే ఒక గోల్ ఓరియంటెడ్గా చేసిన ఫిల్మ్. సో ఆయన పర్ఫార్మెన్స్ ఆర్ ఎనీథింగ్ మీ ట్రైలర్లో కొంచెమే చూసి ఉండొచ్చు, బట్ ఈజ్ ఎక్సెప్షనలీ గుడ్. ఓకే, నాకు అనిపించింది నేను చూసినంత వరకు. ఓకే, సో ఇట్స్ వెరీ గుడ్. ఒక గడుసు పెళ్ళం ఆర్ మరదలు కావాలి అని అంటే మీరు 2006 వరకు సినిమాలు చేసినారు, ఆ తర్వాత 2-3 సినిమాలు చేశారు. బట్ స్టిల్ కావాలి అంటే లయ గారిని ప్రిఫర్ చేసేవారు, అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు తమ్ముళ్ళలో చాలా ఇంటెన్స్గా కనిపిస్తున్నారు. ఏంటి మొత్తానికి మారిపోయారా? కొంచెం సీరియస్ లుక్లో ఏమైనా రాబోతున్నారా? యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ట్రై చేశారా? ఈసారి ఫైటింగ్లు ఏమైనా చేశారా? సో యాక్షన్ సీక్వెన్సెస్ అంటే హీరో హీరోయిన్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. అంటే అందరూ చేసేస్తే అంటే అది బాగుంటుందో లేదా, బట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ క్యారెక్టర్స్ అన్నీ ఇంటెన్స్గానే ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ అక్క ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ ఫ్రెండ్, వెదర్ ఇట్ ఈస్ అ లవర్, వెదర్ ఇట్ ఈస్ అ డాటర్, ఎవరు చేసినా కూడా ఇట్స్ ఆల్ ఇంటెన్స్ బికాస్ వీఆర్ క్యారింగ్ సో మచ్ ఇన్ ద బ్యాక్. సో ఎక్కడ జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఓకే ఏదో క్యాజువల్గా ఉండడానికి అవ్వదు. సో దిస్ ఇస్ ఇంటెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే. సో అండ్ ఆవిడ స్ట్రాంగ్ ఝాన్సీ కిరణ్ మై ఈవెన్ ఇన్ ద నేమ్ చెప్పగలం, దట్స్ అ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఉమెన్. అండ్ ఆవిడేమో డ్యూటీకి బౌండ్ అయిన పర్సన్, ఆఫీసర్.
అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్, ఫ్యామిలీని అండ్ డ్యూటీని ఎలా బ్యాలెన్స్ చేసి ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ ఉన్న లేడీ అనమాట. యాటిట్యూడ్ అంటే ఇప్పుడు అది నెగటివ్గా అయిపోతుంది కొన్నిసార్లు, బట్ ఇట్స్ నాట్ ఎ నెగటివ్ థింగ్, ఇట్స్ జస్ట్ దట్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, స్ట్రాంగ్ ఓకే నేను వీక్ అని ఎక్కడ ఉండదన్నమాట. ఓకే, సో బేసికల్గా అంటే లైక్ ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ చేయాలని ఉంది మీకు? అంటే లైక్ ఒక యాంటాగనిస్ట్ కానీ లేకపోతే ఒక సైకోపాత్ క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టరేషన్స్ చేయాలని ఉంది? అంటే దెర్ ఇస్ నో, అంటే నేను చెయ్యనివి చాలా ఉన్నాయి యాక్చువల్లీ. దెర్స్ అ లిస్ట్. సో చెయ్యనివి ఏవైనా కూడా ఐ విల్ బీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఒక టాప్ 3లో టాప్ 3 అంటే యాక్చువల్లీ నెగటివ్ చేస్తే ఎవరు, అంటే ఎస్పెషలీ సస్పెన్స్ అవుతాయి, అసలు ఎవరు గెస్ట్ చేయరు. అవును. సో దాట్ విల్ బీ వండర్ఫుల్. ఐ థింక్ అంటే క్యూట్గా ఉన్నారు, అమాయకంగా ఉన్నారు, ఈవిడ పని చేస్తారా అని అనుకునే టైప్లో లాస్ట్లో రివీల్ అయ్యేటట్టు ఏదైనా ఉండనుకోండి, దాట్ విల్ బీ యాక్చువల్లీ వండర్ఫుల్, బికాజ్ ఎవరు అలా అనుకోరు. సో దాట్ విల్ గివ్. బట్ ఏంటంటే ఎనీథింగ్ స్ట్రాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం ఇదివరకు కూడా. సో ఇప్పుడు కూడా వీలవుతాయి అలాంటి సోషల్లీ అవేర్నెస్ తీసుకొచ్చేవి కానివ్వండి, అలాంటివి ఎనీథింగ్. అంటే ఒక పర్పస్ ఉండాలి, ఈవెన్ ఇఫ్ యూఆర్ దేర్, ఒక పర్పస్ ఉండాలి ఆ ఫిల్మ్కి అని. అంటే నేను ఏదో అంటే అదొక ఎడ్యుకేషన్ లాగా ఉండాలని అనట్లేదు. అంటే ఒక క్యారెక్టర్లో సీరియస్నెస్ కానీ అది కానీ ఉండాలి. ఇఫ్ ఇట్స్ అ కామెడీ ఈజ్ ఫైన్. కామెడీ అయితే ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ ఫిల్మ్ విత్ శివాజీ గారు ఇస్ కామెడీ. సో కామెడీ అనగానే ఇట్ వాస్ గోయింగ్ టు బీ డిఫరెంట్ కదా. సో అలా, సో బేసిక్లీ ఏం చేసినా కూడా దేర్ షుడ్ బి అ పర్పస్ ఆ క్యారెక్టర్కి. అలా చేసిన ఏదైనా రోల్స్ పర్వాలేదు. అండ్ నేను ఎక్కువ కామెడీ బేస్డ్ చేయలేదు. ఇప్పుడు నేను చేసిన ప్రతి సినిమాలోనూ యాక్చువల్లీ శ్రీలక్ష్మి అంటే పెద్ద ఎంటర్టైన్మెంట్ చేయలేదు. శ్రీలక్ష్మి గారు ఇప్పుడు ప్రతి సినిమాలో అప్పుడు ఒక ట్రాక్ రాసేవాళ్ళు ఆవిడకి, ప్రతి సినిమాలో ఒక కామెడీ థింగ్. దాట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు ట్రై ఎప్పుడైనా, జస్ట్ ఫన్నీగా. అంటే బికాజ్ అంటే ఫన్ అంటే ఇప్పుడు చాలా సీరియస్ అయిపోయింది వరల్డ్. సో కొన్నిసార్లు ఫన్ ఆల్సో గుడ్ అని అనిపిస్తుంది. సో అది కూడా చేయొచ్చు. ఇంకా యూనో పోలీస్ ఆఫీసర్ చేయలే, లాయర్ చేయలే, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ రెస్పాన్సిబుల్ మదర్లో కూడా మిడిల్ ఏజ్డ్ మదర్ అండ్ వాట్ ఆర్ ద క్రైసిస్, మిడిల్ ఏజ్డ్ కి యాప్ట్ అయిన స్టోరీస్ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు యంగ్ కిడ్స్కే కాదు కదా. సో మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా దే గ్రో త్రూ సమ్ క్రైసిస్ ఇన్ లైఫ్. సో వాళ్ళకి ఏంటి వస్తాయి, అలాంటి ఫిల్మ్స్ అవుతే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను నేను. యాక్చువల్లీ హిందీలో విద్యాబాలన్ గారు కొన్ని ఫిల్మ్స్ చేశారు. అవి చూసినప్పుడల్లా ఐ ఫీల్ లైక్ అలాంటివి అవుతే బాగుండు కదా అనిపిస్తుంది. ఓకే, అంటే లైక్ టిల్ ద డేట్, అంటే లైక్ తమ్ముడితో మీరు కంబ్యాక్ ఇచ్చారు, బట్ స్టిల్ టిల్ ద డేట్ ఎప్పుడైనా సరే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవ్వడం, అంటే లైక్ ఎందుకు వదిలేసి వచ్చేసాను, ఉండుంటే బాగుండేదేమో, ఇంకా మంచి మీరు అనుకున్న క్యారెక్టరేషన్స్ అన్నీ చేసేవారేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు వదిలేసి వచ్చేసాను అని అయితే అనుకోలేదండి. ఎందుకంటే దట్స్ అ కాన్షియస్ డెసిషన్. నేను అది ఎందుకు తీసుకున్నానంటే బికాస్ అక్కడ ఉండి ఇక్కడ ఉండి ఇలా ట్రావెల్ చేస్తూ, ఎస్పెషలీ బిగినింగ్ టైం పెళ్ళైన బిగినింగ్లో వెన్ యూఆర్ స్టార్టింగ్ అ ఫ్యామిలీ కుదరని పని. సో అందుకని చేయలేదు. సో అది కాన్షియస్ డెసిషన్. ఎందుకు వదిలేసానని అయితే ఫీల్ అవ్వలేదు. కానీ అయ్యో ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు ఈ రోల్ చేస్తుంటే బాగుండేది, లేకపోతే అలా అనుకున్నవి ఉన్నాయి. కానీ నాకు ఐ డోంట్ రిమెంబర్ రైట్ నౌ ఏం సినిమాలు ఏం రోల్స్ అని. కానీ అలా ఆ దృష్టితోనే చూస్తాను నేను సినిమాలు. ఓకే నేను ఏమైనా చేసేవి ఉన్నాయా ఇందులో అనుకుంటూనే సబ్కాన్షియస్గా, నేను అది ప్లాన్డ్గా వెళ్ళి చూడను. చూసినప్పుడు ఓ ఇదేదో రోల్ బాగుంది, ఇది నేను చేస్తే ఎలా చేసేదాన్ని, ఓహో వీళ్ళు బాగా చేశారే, ఇలా అనుకుంటూ చూస్తాను. ఇట్స్ అండ్ సాక్రిఫైస్ అని చెప్పొచ్చా? అంటే లైక్ ఒక రిలేషన్ కోసం లైక్ మీరు ఒక డ్రీమ్ చూసి చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి అండ్ అట్ దట్ టైం పీక్స్లో ఉన్నప్పుడే యూ గెట్ మ్యారీడ్ అండ్ వెళ్ళిపోయారు. ఇట్స్ అండ్ సాక్రిఫైస్ అని చెప్పుకోవచ్చా? అంటే లైక్ అంటే సాక్రిఫైస్ అంటే ఏమైపోతుందంటే అప్పుడు దాన్ని తగ్గించేసినట్టు అవుతుంది. సో సాక్రిఫైస్ అనకపోయినా అంటే ఒక అడ్జస్ట్మెంట్ ఉమెన్స్ లైఫ్లో ఎప్పుడు వస్తుంది ఎక్కడో అక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూడా చూడండి, అంటే ఇప్పుడు మనము ఇద్దరు వర్క్ చేస్తారు, కానీ ఒకళ్ళు ఎవరో వేరే చోట వర్క్ చేయాల్సి వస్తుంది. సో తను కూడా అక్కడ జాబ్ వెతుక్కొని అక్కడికి మూవ్ అవ్వాల్సిన
పరిస్థితి వస్తుంది. సో ఇలా కొంతమంది కెనడాకి వెళ్ళి వర్క్ చేస్తారనుకోండి, ఇక్కడ వైఫ్ ఇక్కడ వర్క్ చేస్తారు, తను కూడా నెమ్మదిగా డిపెండెంట్ వీసా తెచ్చుకునో ఏదో వెయిట్ చేసి అక్కడికి వెళ్ళాలి. సో ఇలాంటి అప్పుడు మరి ఇక్కడ ఉన్నది వదిలేయాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవో వస్తాయి, అడ్జస్ట్మెంట్స్ ఆర్ దేర్ నార్మల్గా. ఇట్స్ నాట్ అన్ సాక్రిఫైస్, ఇట్స్ అన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే అది సాక్రిఫైస్ లాగా అనిపిస్తుంది బికాజ్ మనము మన కెరియర్ని ప్రయారిటీ ఇవ్వట్లేదు. లైక్ మెన్ వాళ్ళ కెరియర్నే ప్రయారిటీ, దాని తర్వాత దాని చుట్టూ ఫ్యామిలీ అంతా అల్లుకుని వెళ్తుంది. ఓకే, బికాజ్ వాళ్ళు మెయిన్ బ్రెడ్ విన్నర్స్ కాబట్టి, అంటే వాళ్ళ మెయిన్ బ్రెడ్ విన్నర్స్ లాగా అనుకుంటాం కాబట్టి అండ్ అలా. సో ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు కపుల్స్లో కూడా చాలా అడ్జస్టింగ్ మెంటాలిటీ వచ్చింది. ఈవెన్ మెన్ ఆర్ కుకింగ్, మెన్ ఆర్ క్లీనింగ్, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా చేయడం వల్ల ఇప్పుడు ఏది బెనిఫిషియల్ అని కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు వైఫ్ జాబ్ మోర్ ఇంపార్టెంట్, ఇట్స్ మేకింగ్ మోర్ మనీ అనుకోండి, మెన్ ఆర్ సపోర్టింగ్ టు. అవును, ఇప్పుడు నా విషయం అని కాదు, వేరే విషయాల్లో కూడా అలా మెన్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు కొన్ని కేసెస్ తెలుసు. సో అలా కూడా అవుతున్నాయి. సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారా అంటే అడ్జస్ట్ అవుతున్నారు, బికాజ్ ఇది కావాలి హౌ ఆర్ దే మేనేజింగ్, అది వాళ్ళ డైనమిక్స్ ఆఫ్ ద వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఏంటి అనేది వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి డిజైన్ చేసుకుంటున్నారు. కాబట్టి అది సాక్రిఫైస్ కాదు కానీ ఇట్స్ జస్ట్ అడ్జస్టింగ్ అండ్ మెండింగ్. అంటే ఇప్పుడు మనకి ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నాము, రాలేదనుకోండి అప్పుడు వేరేలా ఉంటుంది లైఫ్. సో అలా. ఓకే, అండ్ మీరు ఇండస్ట్రీలో గమనించిన డిఫరెన్స్ ఏంటి? ఇండస్ట్రీలో అంటే లాట్ ఆఫ్ థింగ్స్ దేర్ అండి, లైక్ యూనో, బట్ యాక్టింగ్లో అయితే చాలా సటిల్, వెరీ న్యాచురల్, వెరీ అంటే ఈజీ, అంటే వెరీ క్లోజ్ టు రియాలిటీకి వచ్చేసాం మనం. ఆ డ్రామటైజేషన్స్ కొన్ని అలాంటివి ఏదో జస్ట్ ఫర్ సమ్ స్పెషల్ సీన్స్కి తప్ప జనరలీ వీఆర్ నాట్ డూయింగ్ దట్. కాబట్టి అది చాలా బాగా అనిపిస్తుంది. సో వీఆర్ ఏబుల్ టు రిలేట్ ఈజీగా ఓకే ఆ క్యారెక్టర్స్ని. సో అది మార్పు. అండ్ మిగతావన్నీ అంటే టెక్నాలజీ మారింది, ద టైమింగ్, ద క్లారిటీ, దానివల్ల ఎక్కువ టైం పడుతున్నా కూడా ద అవుట్పుట్ ఇస్ కమింగ్ వెరీ గుడ్. సో ఇంకా ఇప్పుడు అంటూ వేరే టెక్నాలజీలు వస్తున్నాయి, ఇప్పుడు ఇంకా ఫాస్ట్ అయిపోవచ్చు మేకింగ్, ఆర్ ఇట్ కెన్ బీ అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇది వరకు ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంత ఇది అంత ఇంటెన్స్గా ఉండేది కాదు. ఇప్పుడు దిస్ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్, వీఆర్ ఫీలింగ్ ఇట్. ఇదివరకు అంటే కొన్ని సినిమాలకి థియేటర్స్ అవసరం లేదు, అంటే అప్పుడు ఓటీటీలు లేవు కాబట్టి థియేటర్ అనుకోండి, బట్ కొన్ని సినిమాలకి థియేటర్స్ అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమా మస్ట్గా థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐ ఫీల్ యూనో దట్ అంత పొటెన్షియల్ ఉంది అనమాట. సో ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అలా చేంజ్ అయ్యాయి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ యువర్ మూవీస్ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన సీన్స్ రీసెంట్ టైంలో ఏమైనా విత్ ఫ్యామిలీ అంటే దే ఆర్ దేర్ కాబట్టి ఐ డెంట్ గో, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటానండి. ఐ విల్ సీ లాట్ ఆఫ్ మూవీస్. జైలర్ చూసాము అందరం కలిపి, తర్వాత వాల్తేరు వీరయ్య చూసాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో అక్కడ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఫిల్మ్స్ దట్ కమ్ హియర్ అండ్ దేర్, ఇప్పుడు 3-4 రిలీజ్ అవుతే 3-4 చూడకపోవచ్చు, బట్ విల్ వాచ్ వన్. ఓకే, అట్లీస్ట్ చూస్తున్నా. అంటే నేను పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 years ఆర్ సంథింగ్ లైక్ దట్ అప్రాక్సిమేట్లీ పెద్ద చూడలేదు. ఓకే, అంటే మళ్ళీ మనం మిస్ అయిన ఫీలింగ్, అంటే అయ్యో ఇది నేను చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వస్తుందిలే, ఎందుకు వచ్చిందని అని పెద్ద చూసేదాన్ని కాదు. అండ్ ఆల్సో లైఫ్లో బిజీగా అయిపోయి కూడా కొంచెం పక్కన పెట్టేసాం అవి. ఓకే, సో న్యూస్ చూసేదాన్ని బాగా, ఏమవుతోంది ఇక్కడ ఏమవుతోంది, బికాస్ వీ డోంట్ నో కదా. అట్లీస్ట్ పక్కన ఇక్కడ మనం చూడపోయిన న్యూస్ ఇవాళ ఏమైందో ఎవరో ఒకళ్ళు మాట్లాడితే తెలుస్తుంది, అక్కడ అలా తెలియదు. సో మనం చూస్తేనే తెలుస్తుంది. సో అలా అనమాట. సో అలా చేసేదాన్ని. దెన్ తర్వాత మహానటి దగ్గర నుంచి వీ స్టార్టెడ్ టు యాక్చువల్లీ సీరియస్గా వాచ్ చేయడం మొదలుపెట్టాము. సో ఇలా చూస్తాము అన్నీ. ఇక్కడికి వచ్చాక రీసెంట్గా ఇక్కడ కూడా ఫ్రెండ్స్తో వెళ్తాను. ఓకే, అండ్ ఇఫ్ లయ గారు ఒక బయోపిక్ చేయాల్సి వస్తే ఎవరు బయోపిక్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటారు?
చాలామంది ఉన్నాయండి. ఎవ్రీబడి, సో మెనీ గ్రేట్ పీపుల్ ఆర్ దేర్. ఐ కాంట్ పిక్ యాక్చువల్లీ, కానీ అంటే సావిత్రి గారిది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఐ కాంట్ పిక్ హర్ నౌ. సో మేబీ జమున గారు, బికాజ్ ఎందుకంటే నాకు జమున గారితో ఇంటరాక్షన్ ఉండేది, చాలా మంచి ఇంటరాక్షన్ ఉండేది. ఆవిడ బొమ్మల కొలువుకి కూడా పిలిస్తే వెళ్ళేదాన్ని. సో అంతా జమున గారికి చిన్నప్పటి నుంచి ఆవిడ అంటే ఆవిడ ఆటోబయోగ్రఫీ బుక్ కూడా నాకు ఇచ్చారు. సో అవన్నీ చదివాను. ఓకే. సో అదేంటంటే ఆవిడకి చాలా లైక్ సావిత్రి గారు ఆవిడది వేరే స్టోరీ కానివ్వండి, ఈవిడది వేరే స్టోరీ. కాకపోతే ఆవిడకి కూడా సో మెనీ ఇన్సిడెంట్స్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అనమాట. అది ఒక సినిమాలో పెట్టాలంటే అది కూడా కష్టం. సో మేబీ జమున గారు అంటే బికాజ్ నేను రిలేట్ అయ్యాను, నేను ఆల్రెడీ ఆవిడతో మాట్లాడాను. ఆవిడ చిన్నప్పుడు విషయాలు ఇవన్నీ చెప్తూ ఉండేవారు, ఆ బుక్ కూడా ఇచ్చి చదవమన్నారు. సో అందుకని అనుకుంటాను. మేబీ ఇట్ విల్ బీ గుడ్. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇలానే ఇంకా మళ్ళీ మిమ్మల్ని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరైతే రీల్స్లో రెచ్చిపోండి. భలే ఎంటర్టైన్ అవుతున్నాం మేము, అండ్ మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ 4th July డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి తమ్ముడు చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఆ ఛానల్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గాయ్స్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గాయ్స్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.